గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముందుగా ఈ పోలింగ్ సంబంధించి ఓపికగా ఈ పోలింగ్లో పాల్గొన్న ఉమ్మడి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక భాగం. ఇటువంటిది ఏది జరిగినా ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచే విధంగా ఉండాల్సిన అవసరం. అలానే ఈ ఎన్నికల్లో గత 2 నెలలుగా పీడీఎఫ్ అభ్యర్థి అయిన నా గెలుపు కోసం అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు, ఇతర సంఘాల కార్యకర్తలు వందలాది మంది కృషి చేశారు 2 ఉమ్మడి జిల్లాల్లో. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో అధికార పార్టీ ఓటమి భయంతో మరి అనేక అక్రమాలకు తెరలేపింది, అనేక అక్రమాలకు కూడా పాల్పడింది. 3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 2 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల మా పోలింగ్ ఏజెంట్లని పోలింగ్ బూతుల నుంచి బయటికి పంపివేయటం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే వెల్దుర్తి పోలింగ్ బూత్లో అసలు మా ఏజెంట్నే అనుమతించలేదు. అట్లాగే దుర్గి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ని బయటికి పంపేశారు. అలా బెల్లంకొండ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ మీద అరెస్ట్ చేసి పోలీస్ కేసు తీసుకెళ్ళడమే కాకుండా మళ్ళీ ఎదురు కేసు పెట్టారు. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో మా పీడీఎఫ్కి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లని లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రెండో అంశం, అధికార పక్ష ప్రతినిధులు ముఖ్యంగా శాసనసభ్యులు ఇష్టానుసారం 2 జిల్లాల్లో కూడా ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో ఈ 3 చోట్ల కూడా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు మరి బూతుల్లో ప్రవేశించి న్యాయంగా బూతుల్లోకి వెళ్ళడానికి వాళ్ళ హక్కు లేదు. బూతుల్లోకి వెళ్ళగలిగేది అభ్యర్థులు వెళ్ళాలి, లేకపోతే అభ్యర్థుల తరఫున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ అని ఉంటారు, వాళ్ళకు ఉంటుంది తప్పితే హక్కు శాసనసభ్యులకు ఉండదు. అనేక మంది శాసనసభ్యులు బూతుల్లో ప్రవేశించారు. అందువల్ల ఇది కూడా సరైంది కాదు, అక్రమమైన పద్ధతి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక 3వ అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అధికార పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా దొంగ ఓట్లు వేయటానికి పథకాన్ని రూపొందించి ఆ క్రమంలోనే మరి తెనాలిలో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో కానీ, అట్లాగే అమరావతిలో కానీ, అట్లా పెదకూరపాడులో కానీ, ఇంకా పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ దొంగ ఓట్లకి తెరలేపారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే సాధారణంగా ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక 60% పోలింగ్ కావడం అనేది చాలా సహజమైన విషయం. ఇప్పుడు కూడా యావరేజ్న నేను అనుకోవటం ఒక 65% అయ్యి ఉంటుంది. అది ఇంకా పూర్తి వివరాలు కాసేపటికి కానీ కావు. కానీ మీరు వివరాలు వచ్చాక చూడండి, పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో దాదాపు 90% పోలింగ్ కనపడదు. 90% అసాధ్యమైనటువంటి విషయం. మీరు చూస్తారు జనరల్ ఎలక్షన్స్లోనే 90% జరగదు, అక్కడ 60%, 70% జరుగుతుంది. అలాంటిది పల్నాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని బూతుల్లో 90% పోలింగ్ కనపడుతుంది. ఇవన్నీ కూడా అక్రమంగా వేసినటువంటి ఓట్లే, దొంగతనంగా వేసినటువంటి ఓట్లే. కాబట్టి ఈ రేపు ఆ పోలింగ్ బూత్ వివరాలు, ఏ బూత్లో ఎన్ని పోలైనవి అని వచ్చిన తర్వాత మేము ఈ 90% దాటి ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి అవసరమైతే అక్కడ రీపోలింగ్ పెట్టమని కూడా ఎలక్షన్ కమిషన్ కోరాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అలాగే అనేక చోట్ల మా పీడీఎఫ్కి సంబంధించినటువంటి నాయకుల్ని బయటికి లాగేయటం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం పెద్ద ఎత్తున జరిగింది. ఉదాహరణకి చిలకలూరుపేటలో ఆర్వీఎస్ హై స్కూల్లో అక్కడ మా రైతు సంఘం నాయకుడు రాధాకృష్ణమూర్తిని ఆయన బయటికి లాగి పారేశారు. ఇట్లాంటి అక్రమాలు ఈ ఎన్నికల్లో అనేకమైన చోటు చేసుకున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? పోటీ పడతాం, ఓటర్లకి మనం ఛాయిస్ ఇవ్వాలి, ఓటర్లు నిర్ణయించుకోవాలి వాళ్ళకి ఎవరు కావాలనేది. గెలుపోవటంలో ఎవరికైనా సహజమైనటువంటి విషయం. కానీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షం పూర్తిగా
అక్రమాలకి పాల్పడింది ఈ 3-4 పద్ధతుల్లో. అందువల్ల మేము ఈ అక్రమాలను ఖండిస్తూ ఖచ్చితంగా వీటిలో పూర్తి వివరాలు వచ్చిన తర్వాత కొన్నిటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంత అక్రమాల పర్వం జరిగినప్పటికీ చాలామంది ఓటర్లు నిర్భయంగా వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వాళ్ళు ఓట్ చేశారు. వాళ్ళలో ఎక్కువ మంది నాకే ఓట్ చేసి ఉంటారు నేను భావిస్తూ ఉన్నాను. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.